మళ్ళా కోమటిరెడ్డి సార్ మీద కేసు పెట్టిరట కదా పోలీసులు. గదేనుల్లా మొన్న కోర్టులా వాళ్ళకి తగ్గట్టుగా తీర్పచ్చే వరకు ఎలక్షన్లల్లో కేసీఆర్ సార్ మీదనే గెలిచినట్టు పండుగలు వేసుకున్నారు కదా. అయ్యో మనం కూడా జోర్దార్లో చూపెట్టాము. మరి ఇంత జరుగుతుంటే కేసీఆర్ సార్ కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచన చేసే ఉంటాడు అని అనుకున్నాం కదా. అగో కొత్త అస్త్రం రెడీ చేసిండట. మొన్న కోమటిరెడ్డి సారే కాదు, నిన్న సంపత్ కుమార్ సార్ కూడా జోర్దార్ సంబరాలు చేసుకుంటున్నారు కోర్టులో కేసు గెలిచినందుకు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుద్ధంలో గెలిచి బయటి రాజ్యాలను గెలిచిన రాజును ఊరేగించినట్టు ఊరేగించారు అలంపూర్లా. అగో ఈ సంబరాలు కూడా ఎక్కువ రోజులు ఉండకుండా చేయాలని కేసీఆర్ సార్ ప్లాన్ రెడీ చేసిండట. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇంతకు మించిన సంబరాలు చేసుకునే ఉపాయం ఆలోచన చేసే పెట్టిండట. గదేనుల్లా చట్టంలో అసెంబ్లీని మించిన పెద్దది ఉండదని చెప్తారు కదా. అగో గదే బాలాన్ని మళ్ళా వేయాలని నిర్ణయం చేసుకున్నాడట. అసెంబ్లీకి మొన్న జరిగిన మీటింగులే ఆఖరి అనుకున్నాం గాని కోమటిరెడ్డి సార్ కు సంపత్ సార్ మీద కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేపిచ్చేందుకు మళ్ళా వచ్చే నెలలో అసెంబ్లీ జరపాలని అనుకుంటున్నారట. బేస్తారన్నాడు గవర్నర్ సార్ దగ్గరికి పోయి కలిసి 2 గంటలు చర్చ కూడా పెట్టిండు సీఎం సారు. మరేం మాట్లాడుకున్నారన్నది వాళ్ళకే తెలుసు గాని మోక చూస్తే అసెంబ్లీ మీటింగ్ పెట్టి కోమటిరెడ్డి సంపత్ కుమార్ అనేటోళ్ళు అసెంబ్లీలో ఆగమాగం చేసిర్రు. అది స్పీకర్ సార్ కు నచ్చలేదు కాబట్టి నిషేధం పెట్టినాం. కోర్టులు గీర్టులు తీర్పిచ్చుడు జాంతానై అని రివ్యూ పిటిషన్ వెయ్యాలని చూస్తున్నాడు అని అంటున్నారు తెలిసినోళ్ళు. కానీ దీన్ని గెలగిస్తే కాంగ్రెస్ కే లాభం చేసినట్టు అవుతుందని కూడా అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఇంత ఆలోచన లేని పనులు చేస్తాడా కేసీఆర్ సారు? కాకపోతే పోయిన సార్ లెక్క కాకుండా జరంతా మంచి లాయర్లను పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు కారు గుర్తు కార్యకర్తలు.